ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలంన ప్రభు మనతో తన యొక్క వాక్యము చేత మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు. తండ్రి, నీ కృప చేత మమ్మల్ని నాయన కాచి కాపాడి సజీవులకులా ఉంచి ఈ ఉదయకాలమున నీ వాక్యమును మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మేము వింటున్న వాక్యము మాకు ఆశీర్వాదకరముగా చేయము. నీ వాక్యమును విని గ్రహించుకొని దేవా, నీ వాక్యము మమ్మల్ని నడిపించు మార్గంలో నడిచి నీ కృపను దేవా మేము సంపాదించుకున్నట్టుకు సహాయము చేయమని ఈ ఉదయకాలంలో నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మీకా గ్రంథము 7వ అధ్యాయము 18 మరియు 19 వచనములను చదువుకుందాం. తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. మనము చదివిన వాక్య భాగంలో ప్రవక్త దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది, ఆయన క్షమాపణ ఎలాంటిది, ఆయన ఒక వ్యక్తిని ఎలాంటి ప్రేమతో దగ్గరకు చేర్చుకుంటున్నాడు అన్న కార్యములను చెప్తూ ఆయనకు సమానమైన వారు, ఆయనతో సమానముగా నిలబడిన వారు ఎవరు అన్న మాటను మన ముందు ఉంచటం చూడగలము. ప్రవక్త దేవునితో అనగా మన ప్రభువుతో సమానము ఎవరు అన్న ఒక ప్రశ్నను ఉంచటం చూడగలము. నిజమే, మనలను ప్రేమించిన మన ప్రభు నీవు నేను చేసిన పాపములను కొట్టివేసేదానికి, తరతరములుగా ఉన్న పాపములన్నిటిని తుడిచివేసి మనలను రక్షించి తన రాజ్యమునకు చేర్చుటకై ఆయన తన్ను తానే అప్పగించుకునేదానికి ఈ లోకమునకు వచ్చినాడు. ఆయన తన్ను తాను అప్పగించుకున్న దాన్ని బట్టి నీవు నేను స్వేచ్ఛగా నిలబడి ఉన్నాం, లేక స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నాం. మన ప్రభు ఇలాగూ మనల్ని ప్రేమించిన రీతిగా లోకములో దేవుడు దేవతలు అనేవారు ఎవ్వరూ చేయలేరు. మనము చూసినట్లయితే వారు ఇతరులను చంపేదానికి, ఇతరులకు విరోధమైన కార్యములు చేయటానికి ఈ లోకంలో జన్మించినట్లు చూస్తూ ఉంటాం. అయితే మన ప్రభు తన్ను తాను అప్పగించుకొని తన ప్రాణమును అర్పించి నిన్ను నన్ను విమోచించేదానికి సిద్ధపడినాడు. ఈ ఉదయకాలమున మన ప్రభు అయిన యేసు ఆయన చేసిన యాగమును బట్టి మనలను విడిపించినాడు, విమోచించినాడు, రక్షించినాడని గ్రహించుకోవాలి. ఈ లోకము మన అనేకమైన శోధనలో గుండా తీసుకొని వెళ్ళి నరకానికి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నిస్తున్నది. అనేక సార్లు పాపములో నీవు చిక్కుకొని దేవునికి దూరముగా ఉండాలనేది అపవాది యొక్క తలంపై ఉన్నది. కానీ మన ప్రభు నీవు ఎన్నిసార్లు బలహీనమైన వ్యక్తిగా ఉండి నీ జీవితములో పాప కార్యములకు స్థలం ఇచ్చినప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీ పాపములను కొట్టివేస్తున్నాను, నేను నిన్ను ప్రేమించిన దాన్ని బట్టి నిన్ను క్షమిస్తున్నాను, నీ పాపము కొట్టివేస్తున్నానన్న మాటను ఆయన మనకు వాగ్దానముగా ఇచ్చి ఉన్నాడు. శిలువ మీద పలికిన మాటలో ఒక మాటగా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని ఆ దినము యేసు ప్రభుని మరణ శిక్షకు అప్పగించిన వారిని, ఆయనను బాధ పెట్టే వారిని చూసి చెప్పినాడు. ఈ దినము కూడా పాపము చేత దేవుని యొక్క గాయములను మరలా రేపే మనలను చూసి కూడా ప్రభు వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని తండ్రి దగ్గర మన కోసము విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడు. అలాంటి ప్రభును మనం కలిగి ఉన్నాం. ఆయనకు సమము ఎవరు లేరు, ఆయనకు సాటి అయిన వారు ఎవ్వరు లేరు. ఆయన మాత్రమే తన్ను తాను అప్పగించుకొని మనలను విమోచించినాడు, తన ప్రాణమును ఇచ్చి మనలను రక్షించినాడు. ఎవరు చేయని కార్యమును ఆయన మన కోసము చేసినాడు. అలాంటి ప్రభుని నీ జీవితంలో నీకు సొంత రక్షకుడుగా నీవు కలిగి ఉన్నావా? ఎన్నిసార్లు నీవు
ఆయనను గాయపరిచినప్పటికీ, ఎన్నిసార్లు నీవు ఆయన యొక్క గాయంలో వేళ్ళు పెట్టి ఆయనను బాధపరిచినప్పటికీ, నీ కోసము విజ్ఞాపన చేసేవాడిగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉండి, ప్రభు నిన్ను ఎలాగైనా తన రాజ్యంనకు చేర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను నీవు గుర్తించాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆయన చేసిన యాగము మరి ఎవ్వరు చేయలేరు అనేది గుర్తించి, ఆయనకు సమము ఎవరు లేరు. ఈ లోకములో ఎన్ని ఉన్నను సరే, అది వెండి బంగారంలో అయినను సరే, ధనధాన్యమైనను సరే, మంచి వస్త్రములైనను సరే, నీవెంతగా సుఖ సౌఖ్యముతో ఉన్నాననుకున్నాను సరే, ఆయన ప్రేమకు ముందు అది ఎందుకు పనికిరాదు, చెత్త కుప్ప లాంటిదని జ్ఞాపకం చేసుకోవాలి. అంతగా మనల్ని ప్రేమించిన ప్రభు, ఇలాగూ మనల్ని ప్రేమించిన ప్రభుని నీవు ఎలాగూ నీ జీవితంలో ఆయనకు స్థలం ఇచ్చి ఆయనతో నడుస్తున్నావనే ప్రశ్నను ప్రభు నీ ముందు ఉంచి ఉన్నాడు. ఆయన ప్రేమను గుర్తించగలుగుచున్నావా? ఆయన యొక్క కృపను గుర్తించగలుగుచున్నావా? ఆయనకు సాటి ఎవరు లేరు అని, ఆయనకు సమానమైన వారు ఎవరు లేరు అని, ఆయనలాగా నిన్ను ప్రేమించిన వ్యక్తి మరొకడు లేడు అని, నీ కోసం ప్రాణం ఇచ్చిన వ్యక్తి మరొకడు లేడు అని నీవు గుర్తించి ఆయనను వెంబడించమని ప్రభు ఈ ఉదయకాల సమయమున మాట్లాడుచూ ఉన్నాడు. నిన్ను ప్రేమించుటకు, నీ కోసము తన ప్రాణమును అర్పించుటకు, నిన్ను విమోచించుటకు తన్ను తానే అప్పగించుకున్న యేసు వైపు చూడమని ప్రభు ఈ ఉదయకాల సమయమున సెలవిస్తూ ఉన్నాడు. నీవు ఆయన వైపు చూస్తావా? నీ జీవితంలో ఉన్న బలహీనతలన్నింటినీ ఆయన ముందుకు తీసుకొచ్చి ఒప్పుకున్నట్లయితే నీవు విమోచన పొందటం మాత్రమే కాదు, ఆ యొక్క శాపము నీ తరములకు రాకుండా ఆపివేయగలవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన ప్రేమను గుర్తించుము. ఆయన వంటి దేవుడు మరి ఒకడు లేడు అని గుర్తించి ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళుటకు ప్రయత్నించుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాను. నీతో సమము ఎవరు లేరు నాయనా, నీకు సాటి అయిన వారు ఎవరు లేరు తండ్రి. నీలా మమ్మల్ని ప్రేమించే వారు ఎవరు లేరు తండ్రి, మమ్మల్ని క్షమించే వారు ఎవరు లేరు తండ్రి. మా కోసము నీ ప్రాణమునే ఇచ్చేదానికి దేవా వెనుకాడని దేవుడివిగా నీవు మా పక్షమున ఉన్నందుకు వందనములు చెల్లించుకుంటూ, నీ వైపు చూసేదానికి, నీ కృపను పొందుకొనుటకు, మమ్మల్ని మేము అప్పగించుకునేదానికి, మా బలహీనతలన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టి సరిచేసుకునేటప్పుడు మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.